పూర్వ జన్మలులో ఈ ఆత్మలకి ఒక గుర్తింపు, ఒక స్నేహము, ఒక బంధుత్వాలు ఉంటాయి ఉమ్, మానవులకు ఉన్నట్టే. అవి ఈ గుర్తుంచుకొని దేవుళ్ళు కూడా కొన్ని ఉమ్, స్వామివార్లు తల్లులు ఎత్తినప్పుడు ఈ జన్మలో నువ్వు కోరుకున్నావు, నీకు మరుసటి జన్మలో ఆ, ఇంకో 2-3 జన్మల తర్వాత మళ్ళీ నాకు అవతారం వస్తోంది, అవును. ఆ అవతారంలో నువ్వు పుట్టి నీ కోరిక తీర్చుకో, నన్ను సేవించుకో, ఉమ్, నా నుంచి నీకేం కావాలో కోరుకో అనేటువంటివి. ఉదాహరణకి హా, రామావతారంలో వాలి సుగ్రీవుల యుద్ధము అవి మనకు తెలుసు. అవునండి. అక్కడ మరి వారికి ఉమ్, ఆయన స్వామివారు కృప చేసి కృష్ణావతారంలో ఆయనతో యుద్ధాన్ని ఉమ్, అవును. జరిపించడం మనకి విదితమే. అంటే తెలిసింది చెప్తే తొందరగా అవును. అర్థమవుతుంది. అవును. జాంబవంతుడుగా ఉమ్, ఉమ్, ఆయన కూడా యుద్ధం చేయడం జరిగింది కృష్ణుడితో, శమంతకమణి. అవును. సో ఇలాగా కొన్ని ఉన్నాయి, రాముడితో కూడా ఉన్నాయి, కృష్ణుడితో కూడా ఉన్నాయి. జన్మ పరంపరలో ఆ జన్మలో కుదరనివి ఇంకొక మరు జన్మలో ఉమ్, ఆ జన్మ దేహాన్ని స్వీకరించి ఏ రూపాలంటే ఆ రూపాలు వాళ్ళు అవతరించి ఉమ్. మళ్ళీ ఆ స్వామి సేవ చేసుకోవడం, స్వామితో రకరకాల